పేదలపై హైడ్రా బుసలు కొడుతోంది. రేవంత్ సర్కార్ పుణ్యమా హైడ్రా దెబ్బకు పేదోడి బతుకు ఆగమాగమవుతోంది. కరుణ లేని కాంగ్రెస్ దెబ్బతో బీఆర్ఎస్ తోనే భరోసా దొరుకుతుందన్న నమ్మకం పెట్టుకున్న మూసీ బాధితులకు గులాబీ పార్టీ అండగా నిలుస్తోంది. ఇవాళ మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం పర్యటించనుంది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాసేపట్లో హైదర్షకోటలోని మూసీ బాధితుల ఇండ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పనున్నారు. ప్రభుత్వ దుశ్చర్యలను ఫీల్డ్లోనే ప్రజలకు వివరించి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ, చెప్పండి, గత కొంతకాలంగా మనము హైడ్రా అనేటువంటి పేరు చాలా వింటూనే ఉన్నాము. అండ్ ఈరోజు చూసుకుంటే బీఆర్ఎస్ నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి బాధితులకు అండగా నిల్చడానికి చూస్తున్నారు. దాని గురించి డీటెయిల్స్ చెప్పండి. హైడ్రా పేరుతోటి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం కూలగొడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ప్రజెంట్ మనం ఐదర్షా కోట వద్ద ఉన్నాం. ఐదర్షా కోట వద్దలోని సాయిరామ్ నగర్ కావచ్చు, విశాల్ నగర్ కావచ్చు, విఘ్నేష్ నగర్ కావచ్చు, ఈ కాలనీలకు సంబంధించి కూడా అటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతోటి అటు ముద్రలు వేయడం జరిగింది, మార్కింగ్ వేయడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్లో. ఈ కాలనీలో గత 40-50 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్థానికులు నివాసం ఉంటా ఉన్నారు. ఒకసారి మనం కాలనీని కూడా పరిశీలించవచ్చు. ప్రజెంట్ మనం సాయి నగర్ కాలనీలో ఉన్నాం, సాయిరామ్ నగర్ కాలనీలో ఉన్నాం. దీనికి సంబంధించి కూడా చూస్తే మాత్రం కొన్ని ఏదైతే 40-50 సంవత్సరాల నుంచి కూడా తాము ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కూడా చెప్తా ఉన్నారు స్థానికులు. ప్రధానంగా హైడ్రా పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి పలు ఇండ్లకు మార్కింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రజెంట్ మనం చూసినటువంటి చూడవచ్చు, ఇది కమిటీ హాల్. ఈ కమిటీ హాల్కి కూడా సంబంధించి మార్క్ వేయడం జరిగింది. దాంతోపాటుగా మనకు గ్రీన్ కలర్ వేసినటువంటి ఇల్లు చూసాము. ఆ ఇంటి వరకు కూడా ఏదైతే ఒకసారి మనం విజువల్స్ చూస్తే మాత్రం అక్కడ డెడ్ ఎండ్లకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి ఉండేటటువంటి దాదాపుగా 500 ఇండ్ల వరకు కూడా మార్కు వేసినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పలువురు స్థానికులు ఇక్కడికి రావడం జరిగింది. వారితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని తెలుసుకునే కూడా ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా హైడ్రా పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లను కూలగొడతానికి కూడా మీ ఇండ్లకు కూడా మార్కు వేయడం జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు? ఇళ్ళకి మార్కు వేయలేదు, అది మా నైబర్స్ పక్కన ఉన్నటువంటి కరెంటు పోల్స్కి చెట్లకి మార్కులు వేసి వెళ్ళారు. ఇది ఎంతవరకు సమంజసం? కనీసం కాలనీ వాళ్ళకి చెప్పాలి కదా, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మేము ఇది చేస్తున్నాము, ఇది తెలుసుకున్నాము, ఇవన్నీ చెప్పకుండా నువ్వు వేసి లేడీస్ ఎంత వరి అవుతున్నారు ఇళ్లలో. మీరు అలా మార్కులు వేసి వెళ్ళిపోతే బ్లూ మార్కులు దేనికోసం వేశారు? బ్లూ మార్కులు కనీసం క్లారిటీ ఉండాలి కదా. ఒక మినిస్టర్ ఒక రకంగా చెప్తాడు, ఒక ఆఫీసర్ ఒక్కొక్క రకంగా చెప్తాడు. ఇప్పుడు మేము సామాన్యమైన ప్రజలమండి, మాకు ఎటువంటి సంబంధాలు లేవు. మేము తెల్లారు లేస్తే కానీ కష్టపడి పని చేసుకుని బయటకు వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు ఒక గూడు అనేది ఉండాలి కదా. నువ్వు ఆ గూడ తీసేస్తానని ఇంత సోషల్ మీడియాలో, రెగ్యులర్ మీడియాలో ఇంత వైరల్ అవుతోంది. సామాన్య ప్రజలు మేము ఏం చేయాలి? ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పబ్లిక్ చెప్పి చేయాలి ఏదైనా కానీ. ఇవన్నీ మా పైసలు, జనాల పైసలు ఇవి. మేము మా ట్యాక్సులు కడుతున్నాం. నెలకి 10 లక్షలు 15 లక్షలు ఇయర్లీ మేము పే చేస్తున్నాము. మాకు వచ్చేది నెలకి 30,000-40,000 రూపాయలు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలా? అద్దెలు చూస్తే నువ్వు తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్లు పొజిషన్ తెలుసా అసలు మీకు? డబుల్ బెడ్రూమ్లు ఎవరు కట్టారు? సార్, ప్రధానంగా మనం చూస్తాము మీరు ఈ కాలనీలో ఎన్నేండ్ల నుంచి ఉన్నారు, దాంతోపాటుగా ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే మీరు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? ఎక్కడికి వెళ్ళే సమస్య లేదండి. తాడోపేట ఇక్కడే తేల్చుకుంటాము. చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాం. నథింగ్ టు వరీ. మేమే ప్రాణాల కోసం మేమేమి భయపడము. మేము కాకపోతే ఏంటంటే అమ్మిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ల్యాండ్ అమ్మిన వాళ్ళు టెంపుల్ మేనేజ్మెంట్ నరసింహారెడ్డి గారు వాళ్ళ గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు సంతకాలు పెట్టినప్పుడు ప్రెసిడెంట్ అప్పుడు జ్ఞానేశ్వర ముదిరాజు కూడా ఆయన ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. పార్టీ ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము. మీ ఇంట్లో ఇక్కడ ఏది వస్తుంది అంటారు? మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉంటారు? మా కుటుంబంలో మొత్తం నేను, నా కొడుకు, కోడలు, ఇద్దరు మా పిల్లలు అందరూ ఉంటామండి. మొత్తం మా ఇంట్లో 9 మంది ఉంటాం మేము. ఇప్పుడు 9 మంది మేము ఎక్కడికి వెళ్ళాలండి? నువ్వు డెవలప్మెంట్ ఇస్తే మేము 9 ఇంట్లో పడుకోవాలా? వెళ్ళి ఎక్కడికి నువ్వు ఎక్కడో ఇస్తే జాబ్ పెట్టు. పిల్లలు, ఆఫీసు నారాయణగూడ కూడా అటు చుట్టుపక్కల ఇక్కడ ఉంటాయి. నేను ఇక్కడ పనిచేస్తున్నాను నారాయణగూడలో. అంటే నేను బాచుపల్లి నుంచి నారాయణగూడ రానా? ఎంత అవుతుందండి? టైం పడుతుంది. ఇంతగానే ఆలోచన ఉండాలి కదా. మనం చేసే పనికి కొద్ది క్లారిటీ ఉండాలి. నువ్వు చేయి, మేము కాదంటలే, మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. కానీ చెప్పి చేయి, పబ్లిక్ చెప్పి చేయి. మేము నిన్ను ఎన్నుకున్నాం, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాము. మీరు పబ్లిక్ చెప్పి చేయాలి ఏదైనా కానీ. నువ్వు వేరే ఆఫీసర్ చేత నువ్వు టీవీలో ఏసీ రూమ్లో కూర్చొని నువ్వు మాట్లాడితే పబ్లిక్ ఎట్లా తెలుస్తుంది? మీరు రండి పబ్లిక్లోకి. లోకల్ లీడర్స్ ఎవరున్నారు రామానండి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడాలా. మీరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, ఈ కాలనీకి ప్రెసిడెంట్. నేను
ప్రధాన సమస్య అభివృద్ధి చేస్తామంటున్నారు. అభివృద్ధికి ఇక్కడ ఎవరు కూడా వ్యతిరేకం కాదు. మీరు అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఒక వైట్ పేపరు ప్రజలకు తెలియజేయండి, స్టేక్ హోల్డర్కి తెలియజేయండి. అసలు రివర్ బెడ్ ఎవరిని ఎక్కడ అడిగి టెక్నికల్గా ఎలా డిసైడ్ చేశారు? ఇప్పుడు మార్కెట్లో కానీ ఒక వెబ్సైట్లో కానీ ఒక మ్యాప్ సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆ సర్క్యులేట్ అయ్యే మ్యాప్కి అథెంటికేషన్ ఏమైనా ఉందా? ఇప్పుడు గవర్నమెంట్ అట్లీస్ట్ ఇప్పుడు ప్రజలు ఇంత ప్యానిక్ అవుతూ ఉన్నారు. ఈయన వయసు 65 సంవత్సరాలు, ఆయన వయసు 65 సంవత్సరాలు. మీరు ఎంతసేపు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ గురించి కాదండి మేము అడిగేది. ఇప్పుడు ఆయన దానిపైన జీవితాంతం కష్టపడి ఒక 2 ఫ్లోర్లు వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు? గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు. రిటైర్డ్ అయిన తర్వాత భవిష్యత్తు ఏంటండి? ఏదో రెంట్లు వస్తాయి, దాని మీద బతకటానికి. అది పక్కన పెడితే రెండో విషయం, బఫర్ జోన్ అంటే ఏంటి? జనరల్గా బఫర్ జోన్ అంటే ఏంటంటే ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు, అంతే కదా రూల్ ప్రకారం. మీరు ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు. ఇప్పుడు దేనికోసం చేస్తున్నారు? మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడానికే కదా. అంటే ఆ రూల్ మీకు వర్తించదా? ఆ రూల్ మీకు కూడా వర్తిస్తుంది కదా. బఫర్ జోన్ అంటే ప్లెయిన్గా ఉండాలి. బఫర్ జోన్ అంటే ఏమైనా చెట్లు వేసుకోవాలి, మొక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టా ల్యాండ్స్ అండి దాదాపు 1990లో చేసిన లేఅవుట్. ఇది 34 సంవత్సరాలు అయింది లేఅవుట్ చేసి. నిజంగా పట్టా ల్యాండ్ను తీసుకోవాలనుకున్నప్పుడు ఏమైనా యాక్ట్ ఉందా? ఆ యాక్ట్కు సంబంధించి ప్రజలకు ఏమైనా వివరించారా? రండి, ప్రజల దగ్గరికి రండి. ఇప్పుడు సాయిరామ్ నగర్ కావచ్చు, విశాల్ నగర్ కావచ్చు, విఘ్నేష్ నగర్, ఇలా అన్ని కాలనీకి సంబంధించి దాదాపు ఎన్ని కుటుంబాల వరకు ఉన్నాయి? ఇప్పుడు దాదాపు నాకు తెలిసి బండ్లగూడ జాగీర్లో, మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు నాకు తెలిసి ఒక 1000 కుటుంబాల పైన ఉంటాయి. ఎస్పెషల్లీ నేను మా కాలనీ గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నానండి. మా కాలనీ 100% పట్టా భూములతోటి, అన్ని రకాల పర్మిషన్లతోటి, హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి కట్టిన ఇండ్లు. అందరికీ అన్ని రకాలైన లోన్లు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, అందరు చెప్పినట్టుగా అన్ని రకాల బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంటు ముందుకొచ్చి బఫర్ జోన్ గురించి ఇంతవరకు ఎక్కడ చెప్పట్లేదండి. ఊరికే ఏదో మీడియాలో మాట్లాడేసి జనాలను పానిక్ చేయడం, జనాలను ఇబ్బంది పెట్టడం. మేము మీ మీడియా ద్వారా ఫైనల్గా ఒక్కటే అడగదలుచుకున్నామండి. మీరు ఎవరిని అడిగి ఏదైతే మ్యాప్ సర్క్యులేట్ అవుతా ఉందో ఆ రెడ్ లైన్ ఎక్కడి నుంచి ఎవరిని అడిగి ఫిక్స్ చేశారు? ప్రజల ముందుకు రండి, సర్వే చేయండి, రెడ్ లైన్ ఫిక్స్ చేయండి. 1954 ఉన్న రివర్ ఇప్పుడు ఉన్నదా? ఈ రోజులో ఉన్నదా? ఆ రివర్ మొత్తం కోర్సు చేంజ్ అయింది. మూసి ఇప్పుడు మిలిటరీ వాళ్ళు మొత్తం మట్టి పోసేస్తే మూసి అంతా ఇటు పక్క వచ్చేసింది. నిజంగా మీరు తీసుకోవాలనుకుంటే, ఒక్క నిమిషం సార్, నిజంగా మీరు ల్యాండ్ తీసుకోవాలనుకుంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. అటుపక్క ఖాళీ ల్యాండ్ ఉంది, ఒక 5 మీటర్లు 10 మీటర్లు కావాలంటే అటుపక్క జరగండి. వచ్చే నష్టం ఏముంది? ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని చంపేస్తారా? ఇంకోటి, మీరు ఏది క్లారిటీ ఇవ్వట్లేదు గవర్నమెంట్ నుంచి. ఊరికే ఏదో న్యూస్లో చెప్పేసి దాదాపు 65-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళని వాళ్ళ ఆరోగ్యాలను పాటు చేస్తారా? 10 సంవత్సరాలు తెచ్చేవాడు ఇవాళనే చచ్చేలాగా ఉన్నాడు. షుగర్ బీపీలకు ఏం జరుగుతుంది? ప్రజలకు చెప్పమని అడుగుతా ఉన్నాం మేము. ఏం కావాలి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అనవసరంగా ఇబ్బందులకు గురి చేయొద్దండి దయచేసి. రేవంత్ రెడ్డి గారికి మా ఒక్కటే విజ్ఞప్తి, మేమందరం మీ వెనకాల ఉండి ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇవాళ ఒక్కొక్కటి ఇంట్లో నిద్రపోయే పరిస్థితిలో లేరు. కాబట్టి టెక్నికల్గా మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజల వద్దకు వచ్చి ప్రతి ఒక్కరిని కలిసి మీరేం చేయాలనుకుంటారో అది మాకు చెప్పిన తర్వాతనే చేయాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. సార్ ఇదంతా మాకు తెలిసిన మట్టుగా ఉడా లేఅవుట్ సార్. ఉడా లేఅవుట్లోనే అన్ని పర్మిషన్లు తీసుకొని అన్నీ కట్టుకున్నాం. గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాం. ఈ టైంలో మమ్మల్ని బయటికి వెళ్ళి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడో ఇచ్చి మేము ఇక్కడ నుంచి పిల్లల స్కూలు, పిల్లలు మా ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళాలంటే మా వల్ల కావట్లేదు. రావాలంటే ఇక్కడే వస్తాం మా ఉద్దేశం. మీరు చెప్పండి సార్. ఇది 2002లో అసలు ఈ బఫర్ జోన్ రూల్స్ అనేది, జోనింగ్ రెగ్యులేషన్స్ అనేది పెట్టారండి. అంతకుముందు నో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ షాల్ బి టేకెన్ ఆన్ ది రివర్ బెడ్. అదొకటే రూల్ ఉండేది అంతకుముందు. 2002లో ఈ వాటా చట్టం అని అదని ఇదని తీసుకొచ్చి అప్పుడు బఫర్ జోనింగ్ రెగ్యులేషన్స్ పెట్టారు. పెట్టినప్పుడు రివర్ ఎడ్జి ఆఫ్ ది రివర్ నుంచి 30 మీటర్స్. ప్రధానంగా చెప్పండి చివరిగా, సీఎం రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకుంది అది 2002లో ఏదైతే మీరు 30 మీటర్స్ బఫర్ జోన్ అని పెట్టారో, 30 మీటర్స్ బఫర్ జోన్ పెట్టిన తర్వాత నేను 2002లో మీరు పెట్టిన తర్వాత నా ఇల్లు మీరు పెట్టిన బఫర్ జోన్ లైన్ నుంచి 42 మీటర్స్ దూరంలో ఉంది. 42 మీటర్స్ దూరంలో ఉంది. తర్వాత మీరు దాన్ని తీసుకొచ్చేసి 50 మీటర్లు అంటే
ఇప్పుడు నా ఇల్లు నేను జరుపుకోమంటారా? ఎట్లా జరుపుకోగలుగుతాను నేను? రేపు పొద్దున్న మీరు 100 మీటర్ల బఫర్ జోన్ అంటారు, 500 మీటర్ల బఫర్ జోన్ అంటారు. వేర్ ఇస్ ది ఎండ్ ఫర్ దిస్? ఇది మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ ఇండ్లను కూలగొట్టవద్దని కూడా వారు చెప్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా కాసేపట్లో ఐదర్ షా కోటాకు చేరుకోనున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు మద్దతుగా కూడా నిలబడనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే హరీష్ రావు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కూడా కాసేపట్లో ఇక్కడికి చేరుకోనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కూడా కాసేపట్లో ఇక్కడికి రానున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ఇండ్లను కూడా పరిశీలించనున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ వంశీ, థ్యాంక్ యూ.